పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలంలో 3వ వారములోని బుధవారం. ఇది తపస్సు కాలంలో 19వ రోజు. ఈనాటి సువార్త పఠనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుంచి 19వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ జీవించటమే నీతివంతమైన జీవితము అని ఈరోజు యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఈనాటి సువార్త పఠనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నారు, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని మీరు తలంచుతున్నారా? నేను వచ్చినది ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును నేను నెరవేర్చుటకు వచ్చితేనే కానీ దానిని రద్దు చేయుటకు రాలేదు అని యేసు ప్రభు సుస్పష్టము చేస్తున్నారు. అనగా దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మనము మన అనుదిన జీవితంలో పాటించాలి. దానికి అనుగుణంగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ మనం జీవిస్తామో అదే నీతివంతమైన జీవితం. ఆ నీతివంతమైన జీవితానికి దేవుడు నిత్య జీవిత బహుమానాన్ని మనకిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఓ చిన్న గ్రామములో ఓ తండ్రి తన కుమారునికి ఓ అందమైన గడియారాన్ని, గోడ గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఓ అందమైనటువంటి గోడ గడియారాన్ని ఓ తండ్రి కుమారునికి ఇస్తూ ఇలా చెప్పాడు, కుమారా, ఈ గోడ గడియారాన్ని నీవు భద్రముగా చూసుకో. ఈ గోడ గడియారం చూపించే సమయం ప్రకారము నీ విధులను, దినచర్యలను నీవు చక్కగా నిర్వర్తించు అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే కుమారుడు కొంతకాలం ఆ గోడ గడియారాన్ని చాలా జాగ్రత్తగా, బాధ్యతగా చూసుకుంటూ వచ్చాడు. ఆ అందమైన గోడ గడియారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ రావటం మాత్రమే కాదు, దాని ప్రకారం సమయాన్ని పాటిస్తూ తన దినచర్యలను కొనసాగిస్తూ ఉండేవాడు. జీవితం బాగా సాగేది. అయితే కొంతకాలమైన తర్వాత ఆ కుమారుడు ఆ గోడ గడియారాన్ని నిర్లక్ష్యం చేయటం ప్రారంభించాడు. అసలుకే ఆ గోడ గడియారం వైపు కూడా చూసేవాడు కాదు. కొంతకాలానికి ఆ గోడ గడియారం ఆ గోడ నుండి జారి క్రింద పడిపోయింది, పగిలిపోయింది. ఇది తెలిసినటువంటి తండ్రి కుమారుని తిట్టలా, కుమారుని మీద కోపగించలా, కానీ చాలా చాలా బాధపడ్డాడు. బాధపడుతూ కుమారునితో ఇలా అన్నాడు, నీవు ఈ గోడ గడియారాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దాని ప్రకారము నీ దినచర్యలు చేస్తావని నేను నమ్మాను. అందుకే ఈ బహుమతిని నేను నీకు ఇచ్చాను. కానీ నా నమ్మకాన్ని నీవు వమ్ము చేశావు. సరిగ్గా చూసుకోలా. ఆ గోడ గడియారం జారి క్రింద పడిపోయింది.
పగిలిపోయింది అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ తండ్రి కుమారునికి అందమైన గోడ గడియారాన్ని ఇచ్చినట్లే దేవుడు మనకు కూడా తన ఆజ్ఞలను ఇచ్చాడు. దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాలు తన ఆజ్ఞలు. ఆ కుమారుడు ఏ విధంగా అయితే గోడ గడియారాన్ని నిర్లక్ష్యము చేయటం వలన అది జారి క్రింద పడి పగిలిపోయిందో, మనము కూడా దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తే, పాటించకుండా జీవిస్తే మన జీవితం కూడా కొంతకాలానికి ఇలాగే వినాశనమైపోతుంది, పాడైపోతుంది అని ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథములో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకుండా నిర్లక్ష్యము చేసినటువంటి వ్యక్తుల జీవితాన్ని, అలా నిర్లక్ష్యము చేయటం వలన వారి జీవితం ఎలా వినాశనమైందో, పాడైపోయిందో ఒక 5 ఉదాహరణల ద్వారా మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, అవ్వ ఆదాము. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము. అవ్వ ఆదాములకు దేవుడు ఇచ్చినటువంటి అందమైన బహుమానం ఆజ్ఞ, మీరు ఈ వనములో ఉన్నటువంటి ఏ చెట్టు పండైనా తినొచ్చు, కానీ మధ్య ఉన్నటువంటి ఈ చెట్టు పండు మాత్రము తినరాదు అని ఆజ్ఞ ఇస్తే కొంతకాలం దాన్ని పాటించారు. సాతాను సర్పము రూపంలో వచ్చి శోధించగానే ఆ శోధనకు లొంగిపోయారు, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారు, పాపము కట్టుకున్నారు. ఆ ఏదోను వనము నుండి వారు వెలివేయబడ్డారు. నెంబర్ 2, సౌలు రాజు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం ప్రకారం దేవుడు సౌలు రాజుకు ఆజ్ఞ ఇచ్చాడు ఆయన మీద ఆధారపడి జీవించాలని. అయితే ఈ సౌలు రాజు కొంతకాలం దేవుని ఆజ్ఞలను పాటిస్తూ లోబడి జీవించాడు. కొంతకాలమైన తర్వాత దేవుని ఆజ్ఞలను విస్మరించాడు, నిర్లక్ష్యం చేశాడు, వ్యక్తుల మీద, వస్తువుల మీద ఆధారపడి జీవించడం ప్రారంభించాడు. ఫలితంగా దేవుని కృపను కోల్పోయాడు. నెంబర్ 3, అక్కాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20-21 వచనములు. దేవుడు నిషేధించినటువంటి కార్యాన్ని ఈ అక్కాను చేశాడు. పవిత్రమైనటువంటి వస్తువులను వినియోగించరాదు తన సొంత పనుల కోసం అని చెప్పినప్పుడు నిషేధించబడినటువంటి ఆ వస్తువులను యెరికో నుంచి తీసుకుని వచ్చి తన దినచర్యలలో వినియోగించాడు. ఫలితంగా దేవుని ఆజ్ఞను తిరస్కరించడానికి ఫలితంగా తాను శపించబడ్డాడు. నెంబర్ 4, అననీయ, సఫీరా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం ప్రకారము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను, అబద్ధమాడరాదు అనే ఆజ్ఞను తిరస్కరించి దేవుని ఎదుటను, దేవుని ప్రతినిధుల ఎదుటను అబద్ధమాడారు. దేవుని ఆజ్ఞను ధిక్కరించారు. ఫలితముగా మరణాన్ని చవిచూచారు. నెంబర్ 5, యోసేపుని సోదరులు. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనము మరియు 28వ వచనము. ఈ యోసేపుని సోదరులు అసూయ వలన, స్వార్థం వలన దేవుని ఆజ్ఞను ధిక్కరించి తన సొంత సోదరునికి ద్రోహం చేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను
మనము శ్రద్ధ వహించి పాటిస్తున్నామా, లేక నిర్లక్ష్యము చేసి పాటించకుండా జీవిస్తూ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామా? మనము ప్రశ్న వేసుకుందాం. ఈనాడు మనము యేసు ప్రభుని యొక్క జీవితాన్ని మన ఆధ్యాత్మిక జీవితానికి ఆదర్శముగా తీసుకోవాలి. యేసు ప్రభు తన జీవితాన్ని ఈ భూమి యందు తన తండ్రి చిత్తానుసారముగా జీవించాడు. మనము కూడా దేవుని చిత్తానుసారముగా మన జీవితాన్ని జీవించాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనములో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది: మీరు నరహత్య చేయరాదు అని. అయితే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 20-21 వచనాలను అంటున్నాడు, నీవు నరహత్య చేయటం వలన మాత్రమే పాపము కట్టుకోవటం లేదు, కానీ నీ సోదరుని నీచుడా వ్యర్థుడా అని అనటం వలన కూడా నీవు నీ హృదయంలో పాపాన్ని కట్టుకుంటున్నావు అని బోధిస్తూ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. పాత నిబంధనలో వ్యభిచరింపరాదు అనే ఆజ్ఞ ఇస్తే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనములో ఇలా అంటున్నాడు, నీవు వ్యభిచరించటం వలన మాత్రమే పాపము కట్టుకొనటం లేదు, పరస్త్రీని కామముతో చూడటం వలన కూడా నీవు నీ హృదయములో పాపము కట్టుకొనుచున్నావు అని చెబుతూ తండ్రి చిత్తాన్ని ఆయన ఈ భూమి యందు జీవించాడు, నెరవేర్చాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటాం, నేను చెప్పినటువంటి అబద్ధం చాలా చిన్న అబద్ధం కదా, ఏమి పర్వాలేదులే, ఏమి అవధలే అని అనుకుంటూ చిన్న చిన్న అబద్ధాలు కూడా చాలా సులువుగా తరచుగా చెప్పేస్తూ ఉంటాం. నేను చేసినటువంటి అన్యాయం చాలా చిన్న అన్యాయమే కదా, ఏమి పర్వాలేదులే, దేవుడికి తెలుసులే, దేవుడు చూసుకుంటాడులే అనుకుంటూ మనము ఇతరులకు అన్యాయం చేస్తూ మన జీవితాన్ని జీవించేస్తూ ఉంటాం. నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే, అప్పుడప్పుడే కదా నేను ప్రార్థన చేయనది, అప్పుడప్పుడే కదా దేవుని మరచిపోతూ ఉంటుంది, అప్పుడప్పుడే కదా నేను దేవాలయానికి దూరంగా ఉంటుంది, పర్వాలేదులే అని అనుకుంటూ ఈ నిర్లక్ష్యాన్ని చాలా తరచుగా మనము ప్రదర్శిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, ఏ చిన్న ఆజ్ఞను కూడా మీరు ఉల్లంఘించకూడదు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను చిన్నదే కదా, చిన్నదే కదా, చిన్నదే కదా అని అనుకుంటూ దేవుని ఆజ్ఞలను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని దృష్టిలో అన్నీ కూడా సమానమే. కనుక దేవుడు మనకు అందమైన బహుమతిగా ఇచ్చిన దేవుని ఆజ్ఞలను మనము పట్టించుకుంటూ పాటిస్తూ మన జీవితాన్ని మలచుకుంటూ ఆయన తన మరణ పునరుత్థాన ద్వారా మనకు ప్రసాదించే నిత్య జీవితాన్ని పొందుదాం. ఆ ప్రభు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.